నిజ క్రైస్తవుని జీవితం ఒక ముగింపు లేని పోరాటం. ఓ ప్రియురా, విశ్వాసీ యుద్ధోపకరణములు విడువక సాగాలి క్రీస్తునందున. యుద్ధ భూమిలో నిద్రించుటకు మనకు పిలుపు రాలేదు సోదరా. మెలకువగా ఉండి స్థిరముగా నిలిచి జయించవలెను సాతానును ప్రతిక్షణం. సమరము ఎన్నడూ ముగియదు ఇలలో, ఆయుధమును నీవు దించకుము. అపవాది అనుదినం ఆత్మపై దాడి చేయును, నీవు వెనకడుగు వేయకుము. దేవుని జ్ఞానమునకు విరుద్ధమైన ఊహలతో వాడు పడద్రోయ చూచును. ప్రభువు ప్రేమను శంకించే భయాలను గుండెల్లో రేపచూచును. సమరము ఎన్నడూ ముగియదు ఇలలో, కనికరమును ఎగతాళి చేయు అపనిందల బాణములు విసురును. నమ్మకత్వమును అనుమానించే శోధనల పరిస్థితులు తెచ్చును. అయినను మనము దిక్కులేని వారము కానే కాము ఈ ధరలో. పరలోక కవచమును ధరింపజేసెను క్రీస్తు తన సంఘమునకు. సమరము ఎన్నడూ ముగియదు ఇలలో, తన అమూల్య రక్తముతో కొన్న స్వాతంత్ర్యమందు నిలువమనెన్. శరీరాశలను లోకమోహాలను ఎదిరించి నిలవమనెన్. భక్తిని పాడు చేసే అంధకార శక్తుల తంత్రములను తిప్పి కొట్టుము. సత్యమనే నడుము కట్టును కట్టుకుని వాక్యమందు నీవు వర్ధిల్లుము. సమరము ఎన్నడూ ముగియదు ఇలలో, విశ్వాసమనే డాలును చేతబూని ఉన్నతముగా పైకెత్తుము. ఆత్మ ఖడ్గమనే దేవుని వాక్యమును కఠినముగా నీవు తిప్పుము. యుద్ధమును ఎదుర్కొనని వాడు కాదు సుమీ విజేత జగతిలో. కఠిన శోధనలు వచ్చిన తన కావలి స్థానమును విడువని వాడే వీరుడు. అలసిపోయిన పరిశుద్ధుడా, అధైర్యపడక స్థిరముగా నిలబడుము. లోబడుటకు కాదు లోకమును జయించుటకే దేవుడు నిన్ను పిలిచేను. మన రక్షణాధిపతి అయిన యేసు తన సైన్యము మధ్య నడుచుచున్నాడు. సడలిన మోకాళ్లను బలపరచుచు వణకు చేతులను పట్టుకుంటున్నాడు. ప్రార్థనలో పోరాడుము, పరిశుద్ధతలో సాగిపోము నిరంతరము. విశ్వాసములో పోరాడుము, పొందుకొందువు నీవు జయధ్వజము. విజయము క్రీస్తుదే, ఆయన యందు నిలిచే వారికే ఆ నిత్య జీవము. క్రీస్తు యేసు
యేసుదందే మనకందరికీ కలుగును పరమ జయము. మీరు అపవాది తంత్రములను ఎదిరించి నిలువబడునట్లు దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఎల్లప్పుడూ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనమిది. సాతాను శక్తులను లయము చేయుటకు పరము నుండి వచ్చిన ఆజ్ఞ ఇది.